ప్రభుత్వాలు ఎన్ని మారినా పాలకులు ఎవరైనా రైతు కష్టాలు మాత్రం తీరటం లేదు. ఎలక్షన్ల ముందు అందరూ మీ సమస్యను ఖచ్చితంగా తీరుస్తామంటారు. కానీ ఎలక్షన్లు అయిపోగానే మరిచిపోతారు. ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న సామెతలాగే ఉంది ఈ రైతుల పరిస్థితి. తమ పొలాలకు పోయి సాగు చేసుకోవాలంటే వాగు అడ్డుందని రైతులు ఆవేదన చెందితే బ్రిడ్జి రేపొచ్చే మాపొచ్చే అని చెప్పేవారే కానీ పట్టించుకున్న నాదుడే లేడు. మన బతుకులు ఇంతేలే అని భయంగా వాగు ద్వారా వెళ్లి సాగు చేసుకుంటున్న రైతుల దుస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం పంచాయతీలోని రైతుల అవస్థలు చూస్తే అన్నం పెట్టే ఏ రైతుకు ఇలాంటి కష్టాలు రావద్దు అనిపిస్తుంది. పాత్రాపురం పంచాయతీ చుట్టుపక్కల రైతులు మిర్చి తోటలకు వెళ్లాలంటే గోదావరి పాయ దాటాల్సిందే. సుమారు 2500 నుంచి 3000 ఎకరాల సాగు భూమి వాగు అవతల ఉండటంతో వాగు దాటక తప్పని పరిస్థితి. అయితే ఎగువన ఉన్న పాలెం ప్రాజెక్టు అధికారులు రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా నీళ్లు వదిలిపెడుతూ ఉండటంతో గోదావరి వాగు ఎప్పుడు ఉప్పొంగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగు దాటుతున్నారు. వాగు పొంగినప్పుడు రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. రైతులందరూ కలిసి నాటు పడవలో దాటుతున్నారు. ఒక్కొక్కరికి వాగు దాటడానికి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. పట్టణ అధికారులకి, మండల అధికారులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ప్రతిరోజు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని గడుపుకుంటూ బతుకుతూ ఉంటాము. అలాంటి మేము ఉదయం వెళ్ళేటప్పుడు ఇలాంటి వాగు పొగ్గ ఏమీ ఉండదు. సాయంకాలం మళ్ళీ మేము వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మా బాధను అర్థం చేసుకొని అధికారులు ఏదో ఒక రకంగా ఒక బ్రిడ్జిని మాకు కట్టించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితిలో ఏం జరిగిద్దో తెలియకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటాం. వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వస్తాం, వచ్చాక వస్తామా రామా అని కూడా మేము ఇల్లు చేరతామా చేరమా అని కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క రైతు మేము అందరం కోరుకునేది ఏంటి అంటే ఇక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. చాలామందికి ఉపయోగపడుతూ మిమ్మల్ని మేము అభినందిస్తూ ఉంటాం సార్. దయచేసి ఈ ఒక్క సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా రైతుల కష్టాలు పట్టించుకొని బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఈ రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో బ్రిడ్జి కట్టిస్తానని హామీ ఇచ్చారు, కానీ నేటికి నెరవేరలేదంటున్నారు గ్రామస్తులు. మిర్చి పనులు స్టార్ట్ అయ్యాయి, కానీ పడవ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండదని, పడవ కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తోందని రైతులు బాధపడుతున్నారు. మరో విషయం ఏమిటంటే సాయంత్రం కొన్ని సందర్భాలలో యువతల ఒడ్డుకు రావటానికి పడవలు అందుబాటులో ఉండవని, ఓవైపు చీకటి పడుతుంటే వాగు దాటలేక పొలంలోకి పోలేక చాలా బాధపడుతూ ఉంటామని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితిని దాదాపు 4 ఊళ్ళ ప్రజలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం మాపై దయ ఉంచి వెంటనే బ్రిడ్జి కట్టి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నా పేరు మాధవ్ సమ్మయ్య అండి. ఈ పాలెం వాగు ప్రాజెక్టు నీళ్ళు వదిలినప్పుడు కానీ, భద్రాచలం నుంచి బ్లాక్ వాటర్ వచ్చినప్పుడు కానీ ఉట్టికనే ఇది ఈ ఒడ్డు ఆ ఒడ్డు వాటర్ అనేది ఇదవుతుంది. జనాలు అనేది ఒక 100 ఎకరాల మిర్చి రైతులు గడ్డపోవాల్సి ఉన్నది. ప్రతిసారి ఆడవాళ్ళు చిన్నపిల్లలు చాలా ఇబ్బందికరంగా ఇదవుతారు. రేపు ఏ రోజున ఏదైనా ప్రమాదంగా జరిగి ఇదైనా పరిస్థితులు బాగుండవు. గవర్నమెంట్ రాబోయే రోజులలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ పాలెం ప్రాజెక్టు దీని ద్వారానైనా మనకు ఇక్కడ బ్రిడ్జి శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇంకోటి ప్రాజెక్టు అధికారులు తెలియకుండా వాటర్ వదలటం వలన పక్కనే ఉన్న ట్రాక్టరు నీళ్ళల్లో కూరకపోయింది. తాళ్ళ సాయంతో రైతులు కూడా వచ్చి తొందరగా బట్టి మేము ఆ ట్రాక్టర్ని బయటికి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు అధికారులు కూడా ఎప్పుడు నీళ్ళు అవుతుంది అవతలొడ్డుకు పోయిన తర్వాత నీళ్ళు అవటం వలన మళ్ళీ ఇక్కడికి వచ్చారు పడవ ఉండట్లేదు. ఆడోళ్ళు చాలా చీకటి పడేదాకా ఉండి చాలా అవస్థకు గురవుతుంది. నేవ రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ బోట్లు కూడా ప్రజెంట్ లేవు. దీనికి ఎడతిరిగైనా బ్రిడ్జి శాంక్షన్ చేయాల్సిందిగా గవర్నమెంట్ కోరుతున్నాను. ఇది పాత్రాపురం గ్రామం, ఇది పాలెం వాగు అంటారు దీన్ని. ఈ వాగుని దాటాలంటే దాటలేకపోతాను. ఈ పాలెం ప్రాజెక్టు ఒకటి చేయబట్టి ప్రాజెక్టు వదలడం కూడా జరుగుతుంది. మాకు రాకపోక ఇబ్బంది ఉంది. రైతులు కూడా శ్రమ పడుకుంటా కూలీలకు మాకు కూడా ఇబ్బంది ఉంది. దాటాలంటే పోవడానికి 20 రూపాయలు, రావడానికి 20 రూపాయలు పడవలు తీసుకుంటారు.
ఇది ప్రమాదమైన విషయం అన్నమాట. దీనికి ప్రభుత్వం కూడా స్పందించట్లేదు, అధికారులు కూడా స్పందించట్లేదు. ఓట్లకు వస్తారు, ఓట్లు అడుక్కుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఓట్లు ఎప్పుడు వచ్చినా పాలెం ప్రాజెక్టు మీ శంకుస్థాపన చేపిస్తూ ఉంటారు నాయకులు. ఏ నాయకుడు వచ్చి కూడా ఇక్కడ ఇది చూసుకునేది. ఈ నేమబాలుతో పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, మా పొజిషన్ ఏంది. ఇక్కడ రైతులు కూడా చాలామంది రైతులు ఉన్నారు. 4 ఊర్ల జనం వస్తారు, వచ్చేసి మొక్కేదలు వేస్తారు. మొక్కేదలు వేసేటప్పుడు ఇక్కడ ఇబ్బంది పడతారు. గోళలు ప్రమాదమైన సంభవించుద్ది. ఇది నారు బుట్టాలు వేసుకోవాలా. రైతులు కూడా ఎవరు కూడా వచ్చేసి మాట్లాడతారు. ఇప్పటికిప్పుడే వచ్చి మేము చేస్తామంటారు, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎవరు కూడా వచ్చేసి ఏ పార్టీ నాయకుడు కూడా వచ్చేసి దీన్ని స్పందించరు, చేయరు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని మాకు ప్రభుత్వం దయచేసి మాకు దీనికి ఒక బ్రిడ్జి కట్టాలి. మామూలు బ్రిడ్జి అయినా పర్వాలేదు. ఆ బ్రిడ్జి కట్టిస్తే మాకు రాకపోకలు కూడా మాకు అంతరాయం కలగదు. కాబట్టి ప్రభుత్వం మీరు సంధించి దయచేసి మా మీద, మాకు 4 ఊర్ల జనం మీద, 4 ఊర్ల జనం ఇక్కడ అడ్డంకుగా ఉంది. ఈ పాలెం ప్రాజెక్టు చేయబట్టి అడ్డంకు ఉంది. కొద్దిగా వచ్చేస్తే దాటనివ్వదన్నమాట. దీన్ని స్పందించి దయచేసి దయచేసి మాకు మీరు ఎమ్మెల్యే కోటల నుంచి తీసేసి మాకు ఒక చిన్న ఏర్పాటు బ్రిడ్జి లాంటిదని చేస్తే మాకు ఇబ్బందులు తప్పుతాయి. రైతులు ఎండుముక్క లాంటి రైతులు ఇప్పుడు ఇబ్బంది పడి ఇప్పుడు అని మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. అదండి వాళ్ళ పరిస్థితి. వాగు ద్వారా వెళ్ళి సాగు చేస్తేనే పంట చేతికొస్తుంది, లేదంటే లేదు. For more videos like this, subscribe Big TV channel.